1,50,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అదొక టౌన్షిప్ గా తయారవుతుంది. ఈ కాన్సెప్ట్ లో ఎక్కడికక్కడ ఒక వినూత్నంగా ఆలోచిస్తున్నాం. ఈరోజు నాకు కొత్త అనుభవం. మీరందరూ చూశారు మొన్నటి వరకు క్వాంటమ్ కంప్యూటర్. క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఎవరికి ఐడియా ఉండేది కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మెషిన్ పెట్టారు. క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం ప్రోత్సహించాలనుకుంటే అక్కడక్కడ ఎవరైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ చెప్పి కొన్ని ఐఐటీలో కూడా కొన్ని సెంటర్స్ పెట్టి వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్కి ఇన్నోవేషన్కి వెళ్ళమన్నారు. కానీ ఎవరు ముందుకు పోకపోతే మనం ఏం చేశామంటే ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే అమెరికాలో ఉంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఖర్చే పెట్టుకొని ఐబిఎం క్వాంటమ్ కంప్యూటర్ టీసీఎస్తో కలిసి ఎల్ఎన్టీతో కలిసి జనవరికి ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చాం. ఆ తర్వాత అందరితో మాట్లాడితే ఇక్కడ ఒక సెషన్ పెట్టారు మా వాళ్ళు. 50 మంది వచ్చారు. ఇప్పుడు 50 మంది వచ్చి 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్స్ అమరావతి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. అంటే క్వాంటమ్ అంటే తెలియని ఆలోచన నుంచి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ మేమే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచానికి అందిస్తామనే పరిస్థితికి వచ్చారంటే దట్ ఈస్ వేర్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్లే పాజిటివ్ రోల్ అన్నమాట. ఇలాంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈసారి చేశాం. నా జీవితంలో ఎప్పుడు కూడా చాలాసార్లు చూశాను. దావోసు పోయాం, మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేశాం, మళ్లీ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాం, ఈసారి కండక్ట్ చేశాం. వండర్ఫుల్ వర్క్ జరిగింది. దీనికి ప్రధానంగా ఇక్కడుండే మంత్రులందరినీ అభినందిస్తున్నా. నేను డిపార్ట్మెంట్స్ అన్ని చదివినిపించాను. ఎనర్జీ మొదలుకొని, ఇండస్ట్రీ మొదలుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ, సిఆర్డీఏ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్టైల్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్లో పెట్టుబడులు వచ్చాయి. పోటీపడి పెట్టుబడి పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ప్లేసులు లేక కాదు. ఇంకొక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. 1924 ఎందుకంటే ఒకసారి రెఫరెన్స్ కూడా ఉండాలి. 1924 ఒక బ్యాడ్ పీరియడ్. ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే పోవచ్చు, కానీ ఇండస్ట్రీని డిమాలిష్ చేయడం, అవమానాలు చేయడం, చాలా మందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేట్టుగా చేయడం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే సోలార్ ఒక కేస్ స్టడీ. అలాంటివి ఎన్నో జరిగాయి. సోలార్లో ఏం జరిగింది, వాళ్ళందరూ ట్రాన్స్పరెంట్గా టెండర్లు పెట్టుకొని వాళ్ళకందరికీ ఆ రోజు సోలార్ ఇస్తే దానివల్ల ఈరోజు ఒక రెవల్యూషన్ వచ్చే పరిస్థితికి వచ్చింది, ఒక బ్రేక్ త్రూ వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటి సెక్టర్ని దెబ్బతీయడానికి కావాలని అలిగేషన్స్ పెట్టి వాళ్ళ దగ్గర పవర్ కొనకుండా కావాలని చెప్పి మొండికేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, ప్రపంచం అంతా కూడా దాన్ని నిరసన తెలియజేశారు. కోర్టుకు పోయారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు. తర్వాత కోర్టు డైరెక్షన్ ఇచ్చారు, కానీ వీళ్ళు కరెంటు వాడుకోలేదు. సోలార్లో మీకు అందరికి ఒక ఐడియా ఉండాలి, ప్రజలకు కూడా ఉండాలి. సోలార్ ఏంటి, ప్యానెల్స్ పెడితే దానికి క్యాపిటల్ కాస్ట్ ఉంటుంది తప్ప రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఉండదు. రా మెటీరియల్స్ ఇవన్నీ ఆపరేషనల్ కాస్ట్ ఉండదు. అలాంటప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చి క్యాపిటల్ కాస్ట్ కంపల్సరీగా మీరు పే చేయాలంటే కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ మనీ. దాంతో ఏమైంది, ఎకో సిస్టమ్ దెబ్బతినింది. ఈరోజు మళ్లీ 18 నెలల్లో స్ట్రీమ్ లైన్ చేశాం. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే మన సోలార్ ఎనర్జీ వచ్చింది, అదే మరి గ్రీన్ ఎనర్జీ వచ్చింది. దీంతో గూగుల్ ఏఐ $15 బిలియన్ పెట్టడానికి ముందుకు వచ్చారు. గ్రీన్ ఎనర్జీ లేకపోతే గూగుల్ రాదు. అంటే లింక్ ఇవన్నీ ఎకో సిస్టంలో ఉండే లింకులు ఇవన్నీ. ఇప్పుడు గూగుల్ వచ్చారు, ఒక 5-6 మంది ముందుకు వచ్చి మేము కూడా డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం బ్యాక్ ఎండ్. ఈరోజు మీరు ఈ గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకప్పుడు నేను తెలుగుదేశం 14-19లో
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వీఆర్ నెంబర్ 1. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోతున్నాం. దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రెండోది, నిన్నే మీరు చూస్తే సింగపూర్ లాంటి గవర్నమెంట్, మోస్ట్ క్రెడిబుల్, ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అనవసరంగా వాళ్ళతో గొడవ పడితే మనమే వెళ్లి వాళ్ళకందరికి కూడా రికార్డు స్ట్రైటన్ చేశాం. ఒక విశ్వసనీయత పైన వచ్చారు, నమ్మకం పైన వచ్చారు. వాళ్ళు ఇది చేస్తే మళ్ళా మనం పోయి చెప్పాం. ఇప్పుడు వచ్చారు, అమరావతిలో ఇన్వాల్వ్ కావడం లేదు, కానీ వాళ్ళకుండే నాలెడ్జ్ని మొత్తం షేర్ చేయడం, కెపాసిటీ బిల్డ్ చేయడం, బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి ఇవ్వడం, దీనికి ఒక మన ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం అఫీషియల్ కమిటీ, పొలిటికల్ కమిటీ వేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఇలాంటివన్నీ రివైవ్ చేసి మళ్లీ ఈ రోజుకి మీరు చూస్తే దగ్గర 21 లక్షల ప్లస్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల దగ్గర మీకు ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే మాక్సిమం రాష్ట్రంలో 16 24 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది బిగినింగ్ మాత్రం. అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం, అది కూడా ఎస్క్రో అకౌంట్. ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతీసినప్పుడు కొంతమంది, చాలా మంది ఈ ప్రభుత్వ విధానాల వల్ల, గడిచిన ప్రభుత్వం యొక్క విధానాల వల్ల డీఫంక్ట్ అయిపోయారు.